ఒక శ్రేష్టమైన దైవ సేవకుడు ఈ కంచెను గురించి వర్ణిస్తూ అంటాడు, ఇవి 3 రక్షణ వలయాలు అంటాడు, ఇవి 3 కంచెలు అంటాడు. ఒకటేమో యోబు చుట్టూ ఉంది, ఇంకోటేమో యోబు పిల్లల చుట్టూ ఉంది, మరొకటేమో యోబు కలిగిన సమస్తము చుట్టూ ఉంది. మొదట దేని జోలికి వచ్చాడు అపవాదంటే, అదుగదుగా వెలుపలున్న కంచె యోబు కలిగిన సమస్తము చుట్టూ ఉంది. అందుకని తన యొక్క ఆస్తి మీద దెబ్బ కొట్టేశాడు. యోబుకు కలిగిన సమస్తము చుట్టూ ఉన్న కంచె పోయినప్పుడు యోబు యొక్క చేతి పనిలో ఆశీర్వాదము ఆగిపోయి ఆశీర్వాదమునకు బదులుగా శపితమైన పరిస్థితులు కనబడతా వచ్చాయి. దేవుని కంచె ఎంత ప్రధానమైనదై ఉండాలో ఒక్కసారి ఆలోచన చేసుకో. దేవుని కంచె కొరకు ఏం చేస్తున్నావు? నీ చేతి పని దీవించబడుతున్నదా? నీ చేతి పనిలో ఆశీర్వాదం